వెల్కమ్ బ్యాక్ టు ఓసిడి సిరీస్ బై సైకాలజీ టాక్స్ విత్ అన్విత. ఇవాళ మనం హోర్డింగ్ డిజార్డర్ అంటే ఏంటో చూద్దాం. చాలామంది ఓసిడి అంటే క్లీనింగ్, హ్యాండ్ వాషింగ్ అనే అనుకుంటారు కదా, కానీ అందులో చాలా టైప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ హోర్డింగ్ ఓసిడి. కొంతమంది పాత న్యూస్ పేపర్స్, ఎంటీ బాక్సెస్, బ్రోకెన్ థింగ్స్, ఓల్డ్ క్లోత్స్, యూజ్ చేయని ఐటమ్స్, యూజ్లెస్ ఐటమ్స్ని కూడా పడేయరు. పడేయడం వాళ్ళకి చేత కాదు, చెయ్యలేరు. ఇట్స్ వెరీ హార్డ్ టు దెమ్. బయట వాళ్ళకి అది జస్ట్ సింపుల్గా మెస్సీ బిహేవియర్లా కనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఆ ఐటమ్స్ పడేయడం అంటే ఇమోషనల్గా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మైండ్లో థాట్స్ ఉంటాయి, ఎలాగా ఫ్యూచర్లో ఇది అవసరం అవ్వచ్చు, ఇది నా మెమరీకి సంబంధించింది కదా, పడేస్తే నేను మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో అని వాళ్ళ మైండ్లో థాట్స్ వస్తూనే ఉంటాయి. అది స్లోగా ఏమీ పడేయకుండా ఆబ్జెక్ట్స్ అన్నీ పెట్టి 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 ఒక రూమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. దయచేసి వినండి, ఇది లేజీనెస్ కాదు, అండ్ ఎవరి దగ్గర నుంచో అటెన్షన్ కోసం కూడా కాదు. బ్రెయిన్కి వదిలేయడం అనేది, లెట్టింగ్ గో అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ బికాజ్ ఆఫ్ షేమ్ చాలామంది సైలెంట్గా సఫర్ అవుతారు. కానీ థెరపీ అండ్ సపోర్ట్తో సిమ్టమ్స్ని చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఎవరైనా స్ట్రగుల్ అవుతుంటే జడ్జ్ చేయడం బదులు అర్థం చేసుకొని వాళ్ళకి మంచి సపోర్ట్ అందించడానికి ప్రయత్నించండి. See you in the next episode. Bye bye.